శుభమస్తు. శ్రీరామ జయం. ఆత్మీయులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. క్యాలెండర్ కథ ఒక ప్రత్యేక అంశం. తిరుప్పావై పాశురం మరొక ప్రత్యేకమైన అంశం. నప్పిన్నరాట్టి ఇలా పలు విధాలుగా అమ్మను స్మరించే మనం నప్పిన్నప్పిరాట్టి ఆమెను ఎలా మేలుకొలపాలి? కృష్ణుడి ఆలయంలో ఎక్కడైతే స్వామి ఉన్నాడో అక్కడ ఉన్న ఆ గోదాదేవి పిలిచే క్రమంలో నీలాదేవిని పిలవడమా, అదే భవనంలో ఉన్న నందుడిని బలరాముడిని కూడా మేలుకొలపడమా అన్న సందిగ్ధావస్థలో నందుడిని బలరాముడిని నీలాదేవిని కూడా మేలుకొలపాలి అనే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నాన్ని అనుసరించి పాశురానికి అనుకూలంగా నందుడు తండ్రి, బలరాముడు సోదరుడు, నీలాదేవి భూదేవి వీరిని మేలుకొల్పే విధంగా మనం కూడా మన ప్రయత్నాలు చేద్దాం. నందుడు మనలో ఉన్నటువంటి నిర్వహణ శక్తి సామర్థ్యాలకు ప్రతీక. బలరాముడు మనలో ఉండేటటువంటి పౌరుషము, ప్రతాపము, కోపము, ఆగ్రహము, బలము వీటికి ప్రతీక. మరొక వైపున 1 జనవరి ఈనాటి విశేషం మరొకటి ఇది కూడా ఉన్నది. ఆంగ్ల కాలమానాన్ని కూడా అడుగున పెట్టేయలేం కదా. ప్రపంచమంతా అనుసరించేటటువంటి ఈ క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్ 1582వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ క్యాలెండర్ కథ 500 ఏళ్లుగా ఉండే ఈ కథ, అంతకుముందు 10 నెలల కాలమే ఉండే ఈ క్యాలెండర్ కథ ఈ రోజుతో 12 నెలలుగా ప్రారంభమై నేటి కాలానికి 12 నెలలుగా రూపుమార్చుకున్న ఈ క్యాలెండర్ కథ, మహీధర నళినీ మోహనరావు గారు అందించిన ఈ క్యాలెండర్ కథ ఎన్ని విశేషాలో మనకు తెలియజేస్తుంది. సెప్టే, అక్టో, నవ, డెసే అంటే 7, 8, 9, 10 ఇవి ఈ నెలల పేర్లు. డిసెంబరు అంటే 10, 12 కాదు సుమా. పోపు నిర్వహణలో 12 నెలలుగా మార్చుకున్న ఈ క్యాలెండరు ఏప్రిల్ 1 ఉగాదిగా లేదా సంవత్సరానికి మొదటి రోజుగా అంతకంటే పూర్వం ఉన్న క్యాలెండరు ఒక్కసారిగా 12 నెలలుగా మారి జనవరి 1 నూతన సంవత్సరంగా మన ముందు ఆవిష్కరింపబడడంతో మనమంతా అదే పద్ధతికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నాం. ఇది ఆంగ్ల క్యాలెండరు, ఇంగ్లీష్ క్యాలెండరు మనది కాదు. మనకు సంబంధించినంత మేరకు పంచాంగములు. పరాభవనామ సంవత్సరం ఉగాది వచ్చే వరకు మనకింకా ఉగాది లేదు. మన క్యాలెండరు పంచాంగం మాత్రమే. ఈ పంచాంగంలో ఉండే తిథి, వార, నక్షత్ర, కరణాదులు మనకు పరమాత్మ స్వరూపాన్ని అనుభవంలోనికి తీసుకువస్తాయి. ఇది మర్చిపోకూడదు. క్రీస్తు పూర్వం 26వ శతాబ్దం కాలం నుంచి ఉన్న క్యాలెండరు ఒక్కొక్క రూపంలో ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ క్యాలెండరు నేటికి కాలానికి అనుకూలంగా ఉన్నది మట్టుకు కాదు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఇలా ఫాల్గుణం వరకు ఉండే మన నెలల పేర్లు నక్షత్రాల కదలికలకు అనుకూలంగా ఉంటాయి. ఋతువులు, మాసాలు, అయనాలు, గ్రహణాలు ప్రపంచమంతా కూడా టెలిస్కోప్ కనిపెట్టకంటే పూర్వమే ఏర్పడ్డ మన పంచాంగాలలో ఉన్న లెక్కలకు అనుకూలంగా ఏర్పడ్డ గ్రహణాల ఫలితాలు. ఇది జ్యోతిష శాస్త్రం, ఖగోళ విజ్ఞానం. ఈ విజ్ఞానికి ఆధారంగానే ధనుర్మాసం, ఈ విజ్ఞానానికి అనుకూలంగానే తిరుప్పావై పాశురాల అనుసంధానం అందులోనే మనం చదివి ఉన్నాం. శుక్రగ్రహ ఉదయం, గురుగ్రహ అస్తమయం. తిరుప్పావై పాశురంలో జ్యోతిర్విజ్ఞానం కూడా ఉన్నది. సంక్రాంతి వరకు కొనసాగేటటువంటి ఈ 30 పాశురముల ద్వారా మనం నేర్చుకోవలసింది మేలుకొల్పే విధానం ఏమిటో నేర్చుకోవడం. నిద్రించేటటువంటి నియమాలు, అనుసరించేటటువంటి పద్ధతులు తెలుసుకుంటూ నిద్రించే మనస్సును మేలుకొల్పగలగడం బలం. ఇది మనలో అహంకారానికి దారితీస్తుంది. బలరాముడి ప్రతీకాత్మకంగా నాకు హోదా ఉంది, ఒక ఉద్యోగం ఉంది, ఒక అధికారం ఉంది. నందుడిలో ఉండేటటువంటి పరమాత్మ తత్వానికి వ్యతిరేకంగా ఉండే గుణానికి ప్రతీక మాయా, అహంకారం, మోహం. స్వామి నావాడే అనేటటువంటి అజ్ఞానం నీలాదేవి రూపానికి ప్రతీకగా స్వీకరించి నప్పిరాటిని కూడా మేలుకొల్పే విధంగా అహంకారం తొలగించుకుందాం. బలం ఉన్నది అనే విషయం మర్చిపోదాం, అధికారం ఉంది అన్న విషయం మర్చిపోదాం. అంతా నీవే, రంగనాథుడివే, అంతరంగనాథుడివే. ఈ జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. నూతన సంవత్సరాన్ని భక్తి మార్గంలో ప్రయాణింపజేసే విధంగా పరమాత్ముడికి మనస్సు ఎలా అర్పించాలో తెలుసుకుంటూ భారతీయ వైజ్ఞానికపరమైన భారతీయ క్యాలెండర్ పంచాంగానికి అనుకూలమైన జీవితాన్ని గడుపుకుందాం. మన పుట్టినరోజులు, మన పెండ్లి రోజులు, మనకు సంబంధించిన సమస్త శుభకర్మలను మనదైన పంచాంగ తిథివార నక్షత్రాలను అనుసరించి చేసుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.